హాయ్ ఫ్రెండ్స్, ఎక్కడికెళ్తున్నాం అనుకుంటున్నారా? మేమైతే ఎర్లీ మార్నింగ్ 3:00కే అన్నవరానికైతే స్టార్ట్ అయిపోయామనమాట. మీలో ఎంతమంది అన్నవరం విజిట్ చేశారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ అలాగే అన్నవరం ప్రసాదం అంటే ఎంతమందికి ఇష్టం అది కూడా కామెంట్‌లో చెప్పండి. నాకైతే అన్నవరం ప్రసాదం అంటే చాలా ఇష్టము. మేము బయలుదేరినప్పుడు అసలు వెదర్ అయితే అస్సలు బాలేదు. 5 డేస్ తుఫాన్ ఉంటదని చెప్పేసి అలర్ట్ ఇచ్చారు. అయినా సరే మేమైతే శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దయ వల్ల అన్నవరానికైతే సేఫ్‌గా రీచ్ అయిపోయాము. ఎక్కడైనా మనకి శివాలయం వేరుగా, విష్ణు ఆలయం వేరుగా కనిపిస్తూ ఉంటాయి కదా! కానీ అన్నవరంలో ఏంటి అని అంటే బ్రహ్మ, విష్ణు, శివుడు ఇంకా అమ్మవారు ఒకే చోట మనకి దర్శనం అయితే ఇస్తారు. కాబట్టి మనం ఇది శివకేశవ ఆలయంగా పిలుస్తూ ఉంటారనమాట. ఇక్కడ ఏంటి అని అంటే శ్రావణ మాసం, కార్తీక మాసం, ఉగాది, శ్రీరామనవమి, వైకుంఠ ఏకాదశి ఆ టైంలో ఏంటంటే వేడుకలు బాగా ఘనంగా జరుపుతారు ఆలయంలో. అండ్ అలాగే ఆ టైంలో కూడా వ్రతాలు, కళ్యాణాలు చేయించుకునే వాళ్ళు చాలామంది చేయించుకుంటారు. మేమైతే గురువారం రోజు వెళ్ళాము. గురువారం రోజు వ్రతం నోచుకుంటుంటే అక్కడ పంతులు గారు చెప్పారనమాట. ఈరోజు నిజరూప దర్శనం అమ్మ, కాబట్టి గురువారం వచ్చిన వాళ్ళందరికీ నిజరూప దర్శనం అయితే ఉంటుంది. సోమవారం వచ్చిన వాళ్ళందరికీ ముత్యాల సేవ అయితే ఉంటుంది అని చెప్పేసి పంతులు గారు చెప్పారు. అనుకోకుండా మేము ఆ రోజే వెళ్ళాము. అసలు దర్శనం అయితే చాలా బాగా జరిగింది. రిమైనింగ్ పార్ట్ 2లో చెప్తాను. ఈ వీడియో అంతే. బాయ్ ఫ్రెండ్స్.